మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మన ఆయుష్ కాలంలో మరొక దినాన్ని దేవాతి దేవుడు తన కృప చేత అనుగ్రహించి మన దినాలలో మరొక దినాన్ని పొడిగించిన దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యాత్రా కీర్తన 130 కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం 8వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మనం దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు మన పాపాలను క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అష్యూరెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ గివ్నెస్, ఒక నమ్మకము, ఒక భరోసా. దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు దేవాది దేవునిని అడిగినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. అష్యూరెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ గివ్నెస్, గాడ్ విల్ బి షూర్లీ ఫర్ గివ్ అస్ ఇఫ్ వి కన్ఫెన్స్ అవర్ సీన్స్ టు హిమ్. మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు దేవాది దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ నోరు తెరిచి నువ్వు మాట్లాడినట్టయితే, యేసయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రతి పాపము క్షమించబడుతుంది, ప్రతి పాపమునకు విడుదల దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అష్యూరెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ గివ్నెస్, ఒక నమ్మకము. దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు ఒక భరోసా మనకున్నది, మన పాపాలు క్షమించబడతాయని. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, గాడ్ విల్ షూర్లీ ఫర్గివ్. దేవుడు తప్పకుండా మనకు మన పాపములు క్షమించబడతాయి. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకున్నప్పుడు, గాడ్ విల్ షూర్లీ ఫర్గివ్స్ అస్ ఇఫ్ యు కన్ఫెన్స్ అవర్ సిన్స్ టు హిమ్. మన పాపాలు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల పత్రికలలో చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూసినట్టయితే 9వ వచనంలో, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, మన ప్రతి పాపం నుంచి క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, మన పాపంలో మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయరు. మన పాపాలు మనం దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపము క్షమించబడుతుంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నోరు తెరిచి, అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపాలు తప్పకుండా క్షమించబడతాయి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మన పాపంలో మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఉదయ కాలం కూడా ఈ 130వ కీర్తనలో మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తున్నట్టయితే, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, ఏ ప్రేయర్ఫుల్ ఫర్ హెల్ప్, ప్రార్థన ద్వారా మన పాపాలు క్షమించబడతాయి, ప్రార్థన ద్వారా మన జీవితాలు కట్టబడతాయి, ప్రార్థన ద్వారా మనం దేవుని బిడ్డలుగా అవుతాము, ప్రార్థన ద్వారా మన జీవితాలు సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, యేసయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే చాలు, యేసయ్య నీ పాపాలను క్షమిస్తాడు. తిరిగి ఎన్నడూ కూడా నీ పాపాలు జ్ఞాపకం చేసుకోడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, పాపంలో క్షమించబడాలి అంటే నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఒక అష్యూరెన్స్ మనకు దొరుకుతుంది, ఒక నమ్మకం మనకు దొరుకుతుంది. ఒక దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలను క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోబడుతుంది. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. 130వ కీర్తన చూసినట్టయితే మొదటి 2 వచనాలు, యెహోవా అగాధ జలముల నుండి నేను మొరపెట్టుచున్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, అగాధ జలముల నుంచి, యోనా సముద్రంలో నుంచి, అగాధ జలముల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యోనా గ్రంథము 2వ అధ్యాయంలో మరి యోనా మొదట దేవుని మాట వినప్పుడు, మరి ఆ సమయంలో నిలువే పట్టణంకి వెళ్ళమన్నప్పుడు
తర్షీష్కు వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఇదంతా కూడా మనకు తెలుసు. ఆ సమయంలో మరి యోనా వచ్చి ఒప్పుకుంటాడు, నేనే, నా వల్లనే ఇది జరుగుతుంది, నా నీళ్ళ ఆ సముద్రంలో పడేయమన్నప్పుడు వాళ్ళు పడేసినప్పుడు కడుపులో నుంచే, అగాధ జలములో నుంచే యోనా దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన విన్నాడు. ఈరోజే కాలం నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నీ ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా అగాధ జలముల నుంచి నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వనిని వినుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రార్థన అన్నదే దేవునితో మాట్లాడడము. మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఈ ప్రపంచంలో ఏ మూలలో నుంచి నువ్వు మొరపెట్టినా దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్టయితే, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడినట్టయితే హృదయ కలము, దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క మాటలు చూసినట్టయితే, యెహోవా అగాధ జలములోంచి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. మనలో ఉన్న బాధ కానీ, దుఃఖము కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నీ ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు ఒక భరోసా ఉన్నది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఫర్గివ్నెస్ దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. అష్యూరెన్స్ దేవుని దగ్గర ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేను ఎవరు క్షమించకపోవచ్చు, నీ తోబుట్టులు క్షమించకపోవచ్చు, నీ రక్త సంబంధులు క్షమించకపోవచ్చు, నీ స్నేహితులు క్షమించకపోవచ్చు. యేసయ్య దగ్గర క్షమాపణ ఉన్నది. నువ్వు ఎలాంటి వాడివి అని యేసయ్య నిన్ను అడగడం, నీ గత జీవితం ఏంటిది అని అడగడం. నువ్వు యేసయ్య దగ్గర వచ్చి క్షమాపణ కోరుకుంటే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అష్యూరెన్స్ ఆఫ్ ద లార్డ్స్ ఫర్గివ్. God will surely forgive us if you confess our sins to him. నువ్వు పాపాలు యేసయ్య దగ్గరకు ఒప్పుకున్నప్పుడు తప్పకుండా నీ పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే 3వ వచనం చూసినట్టయితే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు. మన పాపములను, ప్రతి పాపము ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న ప్రజలను మోసం చేయొచ్చు. నువ్వు చేసే పనులు పైకి మంచి పనులుగా ఉండొచ్చు, కానీ నీ హృదయానికి తెలుసు నువ్వు చేస్తున్నది ఏందో. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. దేవుని దృష్టి నుంచి ఎవరం కూడా తప్పించుకోలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నువ్వు దోషంలో కనిపెట్టి చూచినడల్లా ప్రభువా ఎవడు వినగలడు, ఎవడు నిలవగలడు. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో దేవాది దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు కలిగి నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. క్షమాపణ, పాప క్షమాపణ యేసయ్య దగ్గర దొరుకుతుంది. పాపం నుంచి విడుదల యేసయ్య దగ్గర దొరుకుతుంది. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయనను జనులు నీ యొద్ద భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది, దేవుని యొద్ద విడుదల దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రతి పాపము అనేది క్షమించబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల, అందుకే మొదటి వచ్చిన యెహోవా అగాధ జలంలోంచి నీకు మొరపెట్టుచున్నాను. అగాధ జలముల నుంచి మొరపెడితే దేవుడు మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రభువా నా ప్రార్థన ఆలకించి నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని విను. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు. ఆయనను జనులు నీ యందు భయభక్తులుగా నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. పాప క్షమాపణ. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య దగ్గర మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. మనం దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఆ మొర విని దేవాది దేవుడు జవాబు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ 5వ వచనంలో 3 అంశాలు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాయి. మొదటగా యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని మాటల కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకున్నానని మొదటి మాట. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొచ్చున్నదే. మన ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండవలసినదే. మూడోది చూసినట్టయితే ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎవరి మాట మీద? దేవుని మాటల మీద. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క మాట అనగానే వాక్యము. దేవాది దేవుని వాక్యము మనం విన్నప్పుడు శ్రద్ధగా వాక్యమని ఆ వాక్యము మీద ఆశ పెట్టుకున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను. అలాంటి జీవితాలు మనకు కావాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతుందో అలాగే మన ఆత్మీయ జీవితంలో కొరకు దేవుని కొరకు ఆశపడే జీవితాలు మనకు ఉండాలి. వాక్యము వినాలని ఆశ ఉండాలి. వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకునే ఒక జీవితం కలిగి మనం జీవించాలి. హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఒక అష్యూరెన్స్, ఫర్గివ్నెస్ ద లార్డ్. తప్పకుండా దేవాది దగ్గర క్షమాపణ ఉన్నదే. నీ పాపములను ఒప్పుకున్నట్టయితే నీ పాపములు క్షమించబడతాయి. నీకు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. ఎవరి గొప్పతనం నీకు అవసరం లేదు. ఒక నాయకుని దగ్గరికి పోయి మనం చిన్న చిన్న సమస్యలతోనే వాళ్ళతో మాట్లాడతామే. నీ జీవితంలో ఉన్న పాపము క్షమించబడాలంటే నువ్వు యేసే దగ్గరకు వస్తే చాలు. ఎవ్వరు మెడిటేటర్ అవసరం లేదు. అగాధ జలంలో నుంచి నీకు నేను మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన ఆలకించుమో. మనం డైరెక్ట్గా యేసేతో మాట్లాడచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని కొరకు మొదటగా మనం చేయవలసిన 3 పనులు. దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అలాగే ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని మాటల మీద. ఉదయ కాలంలో దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మనం బైబిల్ తీసి చదివి మన దినము ప్రారంభించేటప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడతాడు. ఆది యందు వాక్యము దేవుని యందు ఉండునన్న మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యందు ఉండును, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. హృదయ కాలము వాక్యము ద్వారా ప్రతి హృదయ కాలము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యందు ఉండును, వాక్యమైన దేవుడై ఉండను. వాక్యమే దేవుడే వాక్యమై ఉండను. ఆ వాక్యము ద్వారా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని దేవుని మాటలు వినడానికి నా ప్రాణము ఆశ పెట్టుకొని ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కలము. మరి కావలి వారు ఉదయం కొరకు ఎలా కనిపెట్టుకుంటారో దేవుని మాటల కొరకు, దేవుని వాక్యము కొరకు మనం ఆ రీతిగా కనిపెట్టుకుంటాలి. 6వ వచనం, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్న కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నదే. కావలి వారు రాత్రి కాలము వారు రాత్రంతా కూడా కావలిగా ఉండి ఉదయం కొరకు ఎదురు చూస్తారు. ఎందుకంటే రాత్రంతా వారు కావలిగా ఉన్నప్పుడు మరొక హృదయ కాలం గురించి వారు ఎలా ఎదురు చూస్తారో మన ప్రాణము దానికంటే ఎక్కువగా దేవుని వాక్యం అనే విత్తనమును వినడానికి ఎదురు చూడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్న కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకుని ఉన్నది దేవుని వాక్యము కొరకు. రాత్రి చీకటి గతించిపోయి తిరిగి హృదయ కాలంలో ఒక వెలుగు, ప్రకాశమైన వెలుగును ఎలా చూడగలుగుతామో మన జీవితాలలో కూడా దేవుని యొక్క వెలుగుని మన హృదయాల్లో చూడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కావలి వారు రాత్రి అంతా కూడా వారు కావలిగా ఉండి ఉదయం కొరకు ఎదురు చూసినప్పుడు, ఆ హృదయం వచ్చినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ ప్రకాశమైన వెలుగు వచ్చినప్పుడు వారు ఉద్యోగాలు ముగించుకొని వారు తిరిగి ఇంటికి వెళ్తారు. ఎందుకంటే రాత్రంతా కూడా వారు కావలిగా ఉన్నారు. దేని కొరకు కావాలి? ఆ ఒక ప్రాంతం గురించి, లేదా ఆ ఊరి గురించి, ఆ ఒక పట్టణం గురించి కావలిగా ఉన్న వారందరూ కూడా
హృదయాన్ని చూసినప్పుడు, ఆ వెలుగును చూసినప్పుడు వారి ఉదయంలో వెలుగును వచ్చింది కాబట్టి వారి డ్యూటీ అయిపోతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకుని వచ్చినది. దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం వైపు కనిపెట్టుకుని ఉండాలి. రాత్రంతా కూడా దేవుడు కాపాడి హృదయ కాలంలో తిరిగి మనల్ని దేవుడు సజీవులు కలబెడుతున్నప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రాత్రి కాలం మనం పండుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు మన చుట్టూ ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో నువ్వు నిద్రిస్తుంటావు. ఆ నిద్రలో మన చుట్టూ ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కానీ హృదయకాలంలో తిరిగి మనం వెలుగును చూడగలుగుతాము. రాత్రి గతించిపోయి, చీకటి గతించిపోయి, హృదయకాలము దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని ప్రజలై ఉన్న మనం అందరం కూడా మరి ఇజ్రాయేలు అనగానే దేవుని ప్రజలు. యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. దేవుని యొద్ద సంపూర్ణ ఉచ్చారణ దొరుకును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. కృప దేవాది దేవుని కృప వలనే ప్రతి హృదయ కాలం చూడగలుగుతున్నాము. ప్రతి హృదయ కాలంలో దేవుడు మనల్ని సజీవులు కాపాడుతున్నాడంటే ఆయన కృప నిరంతరముననే. దేవుని కృప. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ కృప గల దేవుడు హృదయ కాలం మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం అనే విత్తనము మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యము వినగలుగుతున్నాము. ఎందుకంటే కృపగల దేవాది దేవుడు ఆయన కృపలో మనల్ని వర్ధిల చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు నిర్దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన క్షమాపణకు, మన పాపాలకు దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. అందుకే మాట రాయబడింది, ఇజ్రాయేలు దోషముల నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. హృదయ కాలం మన పాపాలన్నీ కూడా క్షమించబడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్టయితే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో విమోచన మనకున్నది, ఒక నిరీక్షణ మనకున్నది, ఒక పాప క్షమాపణ మనకు దొరుకుతుంది. కాబట్టి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరలు వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇజ్రాయేల్ దోషములన్నిటి నుంచి అంటే దేవుని ప్రజలమై ఉన్న మనము, ఒకవేళ మనలో ఇంకా పాపం ఉన్నదేమో, ఇంకా మన జీవితంలో ఆ పాపంలో మనం జీవిస్తున్నట్టయితే హృదయ కాలము ఒక శుభవార్త నీకు దొరికింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయన జనులు ఆయనందు భయభక్తులు కలిగి నిలుచుట ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. యేసే దగ్గర క్షమాపణ దొరుకుతుంది. హృదయ కాలం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక భరోసా, ఒక నమ్మకము, అష్యూరెన్స్ ఇవ్వబడుతుంది. అష్యూరెన్స్ of the Lord's forgiveness. God will be surely forgive us if you confess our sins to him. మన పాపాలు దేవుని దగ్గరగా ఒప్పుకున్నప్పుడు తప్పకుండా మన పాపాలు క్షమించబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గాడ్ విల్ బి ష్యూర్లీ ఫర్గివ్ us if you confess our sins to him. మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. నువ్వు ఎంతవరకు నువ్వు పాపాలను ఒప్పుకోనప్పుడు నీ పాపాలు క్షమించబడవు అనే సత్యాన్ని జ్ఞాపకం వచ్చబడుతుంది. నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఒక అష్యూరెన్స్ ఉంది. అది నీ పాప క్షమాపణ నుంచి నీకు విడుదల దొరుకుతుంది. ఆ విడుదల నీకు దొరకాలంటే నోరు తెరిచి నీ మోకాలండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలమి మాటలు వింటున్న ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల
మన ప్రతి పాపము క్షమించబడుతుంది. ఎప్పుడంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి పాపము క్షమించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఇరుదే కలవ దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ పాపాలు క్షమించబడాలంటే ఏ కాలం నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే నీ ప్రతి పాపము క్షమించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఇరుదే కలవి మాటలు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకొక విమోచన ఉన్నది, నీకొక రక్షణ ఉన్నది. ఆ రక్షణ యేసయ్య దగ్గర ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఇరుదే కలవును దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మన పాపంలో మనం ఒప్పుకున్నట్టయితే సమస్త దుర్నీతి నుంచి మనల్ని దేవుడు పవిత్రులుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. పాప క్షమాపణ మనకు యేసయ్య ద్వారా దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక నమ్మకము, ఒక భరోసా మనం దేవుని సన్నిధిలో పొందగలుగుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతించి మనల్ని పవిత్రులుగా చేయనట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ మాటలను దేవుడి ఉదయకాలం మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మీరు యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే ప్రతి పాపము క్షమించబడుతుంది. అష్యూరెన్స్, ఫర్గివ్నెస్ ద లార్డ్. షూర్లీ గాడ్ విల్ ఫర్గివ్స్ అవర్ సిన్స్. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు పాపాలను క్షమిస్తాడు, మనకు నూతన జీవితాన్ని ఇస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ఇట్టి మాటలు తెలియజేస్తా ఉన్నారు. దేవుడు మిల్లను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములైనా హృదయ కలము నీ వాక్యము ద్వారా యాత్ర కీర్తన 130 కీర్తన ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములైనా ప్రభా. తండ్రి, నీ దగ్గరకు వచ్చినప్పుడు పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపము క్షమించబడుతుంది అనే మాటల చేత నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములైనా. వాక్యం విన్న బిడ్డలు కూడా నైనా ఒకవేళ వారు ఇంకా నీకు దూరంగా ఉన్నట్టయితే ప్రభా, వారు తిరిగి వచ్చి నీ దగ్గరకు వచ్చినట్టయితే వారు మొరపెట్టినప్పుడు నువ్వు వారి పాపంలో క్షమిస్తావని నైనా నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. అలాగే మా సేవకులను కాపాడండి, వారి పరిచర్యను కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, భారతదేశంలోని బిడ్డలందరినీ కూడా కాపాడండి. సువార్త చేసిన సువార్తలో నైనా బిడ్డలను సువార్త చేసిన సువార్త సేవకులను లేవనెత్తండి, వారి పరిచర్యలను దీవించండి. ద ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యను, సంఘాన్ని దీవించండి, అనేక నూతన ఆత్మలను నడిపించండి. నేను ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా నీ కొరకు పని చేయడానికి, నేను నీ సేవలో పాలు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన ప్రభా. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని వరదిల చేసి నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయనను నమ్ముకున్న బిడ్డలకు ఇది బుద్ధలకని వారి జీవిత కాలమంతా కూడా దేవుని యొక్క కృప తోడై నీడై ఉండును గాక. ఆమేన్.